ఈయన ఈకి వయసు పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం అంటే ఏమీ లేదు. ప్రతి అంశం పైన నేనున్నానని చెప్పేసి ధైర్యపడతాడు. ఆ చెవిలో 4 ఈకలు తప్పితే ఏనబొచ్చు తెలియదు. ఆ చెవిలో 4 ఈకలు వచ్చేస్తే మేధావి అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో తెలియదు. అన్నీ అనుచిత వ్యాఖ్యలే. వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టేయాలి, ఇద్దరిని ఎడగొట్టేయాలి. అదో రకమైన జబ్బు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి విజయసాయి రెడ్డి గారు ఈ రాజీనామా ఏమన్నా బాగుంది ప్రధానికి పవన్ ఖండించిన పవన్ గుడ్డు బాగుంది. పవనే కూలబడతాడో కుట్టబడతాడో తెలీదు. పవన్ దెబ్బ గుడ్డు పవనే ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు. చంద్రబాబు దెబ్బకి లోకేష్ దెబ్బకి పవన్ పరిస్థితి తెలియదు. గిలగలాడతాడో తుడి పడతాడో చూడాలి. ప్రధానికి జగన్ దెబ్బ చెప్పాడు గుడ్డు పవన్ దెబ్బ ఊరికి మీరు మోసేయండి. పవన్ ఏం లేదు. పవన్ తంతగారు కుట్టబడ్డట్టు 3 కాంబినేషన్ లో అయిపోయాడు అంతే. నీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకు సంబంధం ఏంటి, నీకు వచ్చిన నష్టమే ఉంది. నాడేదో నోడుదల కొద్ది అడిగాడు అనుకో, నీకు నచ్చితే స్పందించాలి, లేకపోతే లేదు. అంతే తప్పితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మరొక పక్క కూటమి మధ్యన చిచ్చుపెట్టే విధంగా నారా లోకేష్ గారు ఇబ్బంది పెడుతున్నారు. కూటమి మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం నీకు ఎందుకని నాకు అర్థం కాదు. ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ మాటలు అవి? ప్రతి అంశం పైన నీ విశ్లేషణే. ఏది వచ్చినా సరే, జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మీడియాలో మనోడే హైపు, అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మనోడే హైపు. ఇక దేశంలో ఇతర అంశాల పైన ఏదొచ్చినా సరే ఈ 4 ఈకలు చెవులు వేసుకొని వచ్చేస్తాడు. అదొక పనికి మాలిన విశ్లేషణ. ఇక నీ ఏడుపు తప్పితే ఏమైనా కనబడుతుందా? నీ ఇంటెన్షన్ మాకు క్లియర్గా అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ పని ఏడవాలి, అలాగే కూటమి మధ్యన చిచ్చు పెట్టాలి. అదే కదా నీ ప్రధాన ఎజెండా. నీ మాటలో నాకైతే అదే కనబడుతుంది. అది జరిగే పని కాదు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడవని చెప్పేసి ఏదో నోడదలకలు కొంతమంది ఉంటారు. నీ మాటలకు వంత పాడుతూ ఉండొచ్చేమో కానీ నాయకుల మధ్యన సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎక్కడ ఏమి చెడిపోలా. మీ నోడుదోలు కాకపోతే పార్టీల మధ్యన కానీ నాయకుల మధ్యన కానీ ఎలాంటి విభేదాలు లేవు. ఏదో నువ్వు అన్నంత మాత్రమే జరిగిపోద్దా? నీకు ఆకేదో ఏకేదో తెలియదు నీకు, అంతేనా? అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీసావో నాకు తెలియదు. నువ్వు మాట్లాడితే దర్శక నిర్మాత అని చెప్పేసి నేను వేసుకుంటాడు ఈడే. నువ్వు ఎన్ని సినిమాలు వేయించా నాకు అర్థం కాదు. ప్రతిదానికి కోడిగుడి మీద ఏకలు పెట్టడం మానేయండి సార్. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మాట్లాడితే వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. పైగా మీకు తోడు ఇంకో కొంతమంది నోటు తోలగాళ్ళు. నిన్న బాలకృష్ణ గారి గురించి ఆడేవాడో ట్విట్టర్లో ఒక స్పేస్ పెట్టేసాడు. ఆడేడుపు మామూలుగా లేదు, మామూలు ఏడుపు కాదు. అసలు అలా ఎలా ఇస్తారు బాలకృష్ణ గారు? నీకు వచ్చి నొప్పి ఏంటారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ముసుగు మాట. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది పీటీఎం బ్యాచ్ అంటూ ఉంటాం కదా, వాళ్ళే మెగా అభిమానులుగా ముసుగేసుకొని, లేదంటే జనసేన పార్టీలో ఒక ముసుగేసుకొని అసందర్భంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా ఎవరన్నా అన్నారంటే స్పందిస్తే అది వేరే, లేదా చిరంజీవి గారిని ఎవరన్నా ఏదన్నా అన్నారంటే నువ్వు స్పందిస్తే అది వేరే. అభిమానులు కాబట్టి స్పందించారని చెప్పేసి అనుకోవచ్చు. వాళ్ళని ఎవరు ఏమన్నా విమర్శించలా. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రాగానే ఒక స్పేస్లు పెట్టేసి అప్పుడు తిట్టాడు, మొదలెట్టారు. ఎందుకురా నీకు అంత నొప్పి అంటే ఆడి దగ్గర కూడా సమాధానం ఉండదు. ఆడి ఏడిపికి ఆడికి కూడా తెలియదు. ఆడు ఎందుకు ఏడుతున్నాడు అనేది వాడికి కూడా తెలియదు. కనీసం వాడి ఏడుపుకి ఆడు ఎందుకు ఏడుతున్నాడు అనేది వాడికి ఒక క్లారిటీ ఉండదు. అదో రకమైన ఏడుపు. అందుకే బాలకృష్ణ గారు కూడా డైలాగ్ కొట్టారు. ఇప్పుడు నేను చెప్తే బాగోదు. ఆ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి సెట్ అయిపోద్ది అన్నమాట. అదో రకమైన నోటుదోల, అదో రకమైన ఏడుపు. ఏడడం మానేయండి. ఈ ఫ్యాన్ వార్లు ఆడలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, అది కాదు. ఏదన్నా ఉంటే ట్విట్టర్లో ఒక స్పేస్ ఒకటి పెట్టేసుకోవాలా. ఆడెం లెక్క ఈడెం లెక్క ఊర్లెమ్మ జీవితం. మరి నీ కుటుంబ సభ్యుల గురించో నువ్వు అందరినీ అమ్మనబూతులు బాగానే తిట్టేస్తున్నావు, ఓకే, పక్కన పెట్టేసి పైగా స్పేషల్ పెట్టి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఒకడు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒకడు, చిరంజీవి గారిని ఉద్దేశించి ఇంకొకడు. వీడు స్పేస్ పెట్టేసుకుంటాడు. వీడితో పాటు ఇంకో 4 చెంచగాలు తోడేసుకుంటాడు అక్కడ. వీడు మాట్లాడితే రోతా రొచ్చు అయితే ఆ 4 చెంచగాలు ఇంకా దరిద్రమైన కొట్టేది వాళ్ళు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాకండి దయచేసి. కూటమి కార్యకర్తలు ముసుగు వద్దంటున్నా. తెలుగుదేశం కార్యకర్తలు గానో జనసేన కార్యకర్తలు ముసుగులు వద్దు. ఒకవేళ అలా చేశారంటే ముసుగు అని చెప్పేసి నేను అనుకోవాలి, అంతకుమించి ఏమో అనుకోలేం కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా కూటమి మరో 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడుతున్నారు. మధ్యలో కార్యకర్తల ముసుగులో కొంతమంది
చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అవి తగ్గించుకుంటే రెండు పార్టీలకి మంచిది. అది ముసుగు అంటున్నాను అంతే. అందుకే పార్టీలు ముసుగులో కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసేది ఎవడు పట్టించుకోమాకండి. అది ఎవడైనా సరే, నేనైనా సరే. వచ్చేసి వాళ్ళకే పడట్లేదు. నీకు చెప్పారా? ఏమైనా సిటీబాబు నీకు చెప్పారా? తెలియని అంశం అంటూ ఏది ఉండదండి. అన్ని విషయాలు తెలుసు. అన్నీ ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ తెలుసు. మాట్లాడు, ఇంకా మాట్లాడు. నాయకుడు కాదు, ఒక జోకర్, పొలిటికల్ జోకర్. పవన్ ఇస్ పొలిటికల్ జోకర్. నిన్నేం మాట్లాడాడు, వాడు తెలిసి వాడే మాట్లాడాడు, ఏం మాట్లాడాడు. ఇది తప్పు. ఇది పవన్ కళ్యాణ్ని పొలిటికల్ జోకర్ అనడం చాలా పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకో బాగా. నాకైతే పవన్ కళ్యాణ్ పైన నీకున్న ఏడుపతి, నీ ఏడుపు అంతే. అంతేనా? దయచేసి ఆ ఏడుపొద్దు. అలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు అందరి చేత అమ్మనాభూతులు తిట్టించుకో మాకు. అర్థమైందా? విమర్శ ఇప్పుడు కూడా హుందాతనంగా ఉండాలి. వాళ్ళ జోకరు, వీళ్ళ జోకరు అంటే మరి నువ్వో కింగువా? నీ పనికి మాల ఓటానికి నువ్వేనా కింగువా? అవతారం చూసుకున్నావు అని ఎట్ట ఉందో మంది. నెత్తి మీద ఇంటికి ఉండదో బొచ్చు, మొత్తం అంతా బోడిగుండే. అనవసరమైన చోట ఇగో నీకు ఇంటికి మళ్ళీ నీ చెవులో మళ్ళీ ఇలాగ అయ్యే తుప్పల్లాగా. అంతేనా? పవన్ కళ్యాణ్ జోకర్ అయితే మరి నువ్వు మనకున్న క్రెడిబిలిటీ ఏంటని అడుగుతున్నా. మనం ఏం పీకు పోటీ చేసాం? పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మంత్రి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అంతే కదా? మరి నీ క్రెడిబిలిటీ ఏంటి? నాకు అర్థం కాదు. చెవులు ఏకలు పెంచుకోవడమా? అంతేనా? నీ క్రెడిబిలిటీ చెవులు ఏకలు పెంచుకోవడమా? నీకు చెవులు ఏకలు వచ్చేసినాయి కాబట్టి నువ్వు పెద్ద ఉన్నతమైన వ్యక్తివా? నువ్వు పెద్ద మేధవ్వా? నీ క్రెడిబిలిటీ ఏంటంటే చెవులు ఏకలు చూపిస్తావా? మనం మాట్లాడేటప్పుడు కాస్త ఒడి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదండి. పవన్ కళ్యాణ్ జోకర్ మరి వీడియో అంటే నీకు చెవులు ఏకలు వచ్చినాయి కాబట్టి నువ్వు జోకర్ కాదు కింగ్ మేకర్ అయిపోతావా? ఎందుకు ఎదవ పనికిమాల డిబేట్లు, పనికిమాల మాటలు? నీకు ఏం పోయే కాలం అసలు? కాస్త ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన ప్రతి అంశం పైన ఏలిటికి వెలికేసుకోకుండా అనవసరమైన విషయాలకి కాస్త దూరంగా ఉంటే మంచిది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి అత్యవహారాలు, అతి చేష్టలు చేసి అనవసరమైన దెబ్బలు కాయొద్దు. గుర్తుపెట్టుకో బాగా. మళ్ళీ చెప్పం, ఒకసారే చెబుతాం. ప్రతిసారి చెప్పించుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. మనం ఒక్కరిని కించపరిచి మాట్లాడే అంత స్థాయిలో నువ్వు లేవు. గుర్తుపెట్టుకో బాగా. అర్థమైందా? ఇప్పుడు సింపుల్గా నువ్వు ఒక మాట అనేసా పవన్ కళ్యాణ్ జోకర్ అని చెప్పేసి నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడేసావు. అంత సినిమా లేదు, అది ఇది అని చెప్పేసి. డిబేట్ కూర్చో, జనసేన నాయకులతో కూర్చుంటావో, కార్యకర్తలతో కూర్చుంటావో, ఫేస్ టు ఫేస్ డిబేట్లో కూర్చొని మాట్లాడు. అయ్యే మాటలు మాట్లాడు. సబ్జెక్ట్ వదిలేశారు, కించపరిచే మాటలు. దయచేసి ఈ అతి మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని కోరుకుంటున్నాను అబ్బాయి.